సరే, ఇదే కథను ఇప్పుడు తెలుగులో చెబుతాను. కుందేలు మరియు సింహం. ఒకప్పుడు ఒక అడవిలో ఒక క్రూరమైన సింహముండేది. అది చాలా గర్వంగా ఉండి ప్రతిరోజు అనేక జంతువులను చంపేది. జంతువులన్నీ చాలా భయపడ్డాయి. అందుకే అవి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజు ఒక జంతువు సింహం దగ్గరకు పంపాలని, మిగతావి సురక్షితంగా ఉండాలని. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. అది నెమ్మదిగా వెళ్లి ఆలస్యంగా సింహం దగ్గరకు చేరింది. సింహం కోపంగా గర్జించింది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు? చాకచక్యమైన కుందేలు చెప్పింది, మార్గమధ్యలో ఇంకో సింహం నన్నాపింది. అది తానే అడవికి రాజని చెప్పింది. అది విన్న సింహం చాలా కోపపడింది. నన్ను వెంటనే అతని దగ్గరకు తీసుకెళ్ళు అని అంది. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. అతని ఇందులో ఉన్నాడు అని చెప్పింది. సింహం బావిలోకి చూసింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి అది మరొక సింహమని భావించింది. కోపంతో బావిలోకి దూకింది. అలా సింహం మునిగి చనిపోయింది. అన్ని జంతువులు ఆనందంగా జీవించాయి. నీతి: బలం కంటే తెలివి గొప్పది. ఇంకా చిన్నగా కావాలా లేదా పిల్లలకింకా సులభంగా రాయాలా?